డ్యూటీలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం అటవీ శాఖ అధికారులపై రాళ్లతో దాడి, 2 అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయని, పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుడిని అదుపులోకి తీసుకుని వస్తుండగా మార్గ మధ్యంలో గొట్టిపాళ్ల గ్రామ శివారుల్లో నిందితుల బంధువులు నిందితుడిని విడిపించేందుకు అటవీశాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారని, ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయని, ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే కొందరిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ సిఐ బాలాజీ, వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. నిన్న మన మాచర్ల పరిధిలోని వెల్లులో సంకొన్ని దురదృష్టకర సంఘటన జరిగింది. గత 3 నెలలుగా మన పల్నాడు జిల్లాలో గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అనేది అనేక రకమైన చర్యలు తీసుకుంది, శాంతి భద్రతలు కాపాడడానికి. ఇందులో ఎన్నో సెక్యూరిటీ కేసులు పెట్టడం, బండర్ కేసులు పెట్టడం, ముందే సపోర్ట్ చేయడం, వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం, కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అదేవిధంగా కొన్ని కేసులు మొదలుగా ఉండి అరెస్ట్ కాకుండా గుర్తించిన వాళ్ళని అరెస్ట్ చేయడం, వారేదో అన్నవపురం తండాకి రైట్ కోసం వెళ్ళడం, అక్కడ ఈ అలుగు లేదా పెంగలిన్ అనే ఒక రకమైన రేర్ స్పేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటాం. అందులో ఒక 4-5 రోజుల నుంచి పట్టుదల ఖమ్మం వాళ్ళు అప్పుడు చెప్పే ఉంటారు మీకు, మీరు ఏరియాలో వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టుకొని పోవడం. అందులో ఆయన గోవింద నాయక్ గారిని కాంటాక్ట్ చేయడం, అదే శ్రీరామ్ తల్లా జరిగిన డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దాని సందర్భంగా వాళ్ళు పోలీసు వారు ఫారెస్ట్ వాళ్ళు గారు కేసు కట్టారు. అందులో 10 మంది అరెస్ట్ తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. వాళ్ళకున్న సమాచారం మేరకు అందులో పరాగా ఉన్నటువంటి గోవింద నాయక్ గారికి నిన్న ఉదయం గొట్టిపాడు విలేజ్లో ఉన్న సమాచారం మేరకు నిన్న ఉదయం ప్రజాపాలన అది వారి డ్యూటీ వారు చేస్తారు పోలీస్ పరంగా. మరి ఈ సందర్భంగా మీ ద్వారా మన ప్రజలకు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కానీ తెలియపరిచినట్లయితే ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది రకరకాలైన అభిప్రాయాలతో ఉన్నారు. గతంలో ఏదో పోలీసు ఉంది, ఆ పోలీసు ఏదో వేరే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు అనుగుణంగా పనిచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర అధికారులు కానీ, మా ఆఫీసర్ టీవీ సార్ కానీ, మా ఎస్పీ సార్ కానీ ఇందులో చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిన ఉంటారు. కానీ ఎవరు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళడం కానీ, లేకపోతే వారి మీద అనవసరంగా ఇలాంటి హింసా సంఘటనలు కానీ పాల్పడడం జరిగితే మాత్రం ప్రభుత్వం ఊరుకోదండి. తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకుని వాళ్ళందరూ కూడా కోర్టులు పెట్టడం జరుగుతుంది. సమయం పాటించమని చెప్తున్నాం. ఏదంటే ఉన్నతాధికారులు మేము తప్పు చేస్తే మా పై అధికారులు వెళ్ళి మా మీద యాక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందులో కూడా ముద్దాలుగా ఉన్నారు 10 మంది. ఇప్పుడు ప్రస్తుతం 4 ముద్దాలు పెట్టారు. అందులో 10 మంది తర్వాత ఉన్నటువంటి పేర్లు అయితే మనం పెట్టలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. వాళ్ళు కూడా వచ్చినాక చట్ట ప్రకారం వాళ్ళ మీద తీసుకుని వాళ్ళు కూడా చేసి మన జిల్లాలో వచ్చి 30 బెడ్లు 10 బెడ్లు కూడా పడేశారు. నైట్ బెడ్లు ఇప్పుడు దాదాపు 80 దాకా ఇస్తున్నాం 10 రోజులు. దాన్ని నివారించడానికి గవర్నమెంట్ రోడ్డుని మనుషులు చేపిస్తున్నారు. అదేవిధంగా విలేజ్ విజిట్ చేస్తున్నారు, పగలపూట రాత్రిపూట కూడా. ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొంచెం పాలసీ కొంచెం ఎఫెక్ట్గా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి కాబట్టి